సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా కార్యకర్త వెంకటరమణ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహం. కూటమి నాయకులు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, ఆ హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వెంకటరమణకు తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తోట నరసింహం. ఇంకా ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివిస్టులని రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతోంది ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి పోస్టింగ్లు పెట్టారండి. వారికి అందులో నిజం లేకపోతే వారికి భయం ఎందుకు? గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకునే నేపథ్యంలో ఈ రకమైనటువంటి అరెస్టులు వారు చేయడం జరుగుతూ ఉంది. వారు నిజంగా మరి సత్యశీలు అయితే మరి అటువంటి పోస్టింగ్లకు కానీ ఇటువంటి వేటికి కూడా మరి భయపడవలసిన పని లేదు. కానీ అవన్నీ వాస్తవంతో కూడుకున్నటువంటివన్నీ వారికి తెలిసి ఈ రకమైనటువంటి మరి కవింపు చర్యలు చేయడం జరుగుతూ ఉంది. మన నిన్నటి రోజున జగ్గంపేట నియోజకవర్గంలో కూడా మొన్న 10 రోజుల క్రితమే గండేపల్లిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా వెళ్లి ఆయన విడుదల చేసి తీసుకురావడం జరిగింది. అలాగే నిన్న కాపాడు రమణ అన్నది మా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కన్వీనర్ నియోజకవర్గానికి జిల్లా వ్యాప్తంగా కూడా కో కన్వీనర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మీద కూడా మరి ఏదో రకంగా అరెస్ట్ చేయాలి. ఈయన అనగదొక్కితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటివి ప్రభుత్వానికి అవ్వచ్చు, లేకపోతే మరి కొన్ని పోస్టింగ్లు ఏ రకంగా ఉన్నా సరే వాటిని అరికట్టచ్చు అనే విధంగా వారు ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతా ఉంది.